భారతీయ రాష్ట్ర సమితి మొన్న కూడా జగిత్యాల సభలు అనుకుంటా కేసీఆర్ గారు అన్నారు ఏమనని 2017లో అది 2023 అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏడాదాకా పడిపోయింది అని అంటే 38.6%కి పడిపోయిందట. అదేంది గిరీష్ 2023లోనే కాంగ్రెస్ వచ్చింది కదా అని అంటే వెనకటి ప్రభుత్వాలు కూడా ఏమేమి చేసినాయి అలా చర్యలైందని అన్ని మనం తీసే మాట్లాడుతున్నాం కదా. సేఫ్ అసెస్మెంట్ యూనిట్స్ అని చెప్పి మాట్లాడతారు ఇది మెజర్మెంట్ చేసేటప్పుడు. సేఫ్ అసెస్మెంట్ యూనిట్స్ అని చెప్పి మనం మాట్లాడితే 2017లో 278 ఉంటే 2023కి వచ్చేసరికి బీఆర్ఎస్ హయాంలో 530 అయిందంట. మళ్ళీ ఈ ఘనత బీఆర్ఎస్కి ఇవ్వాల్సిందే కదా. నేను చెడైనప్పుడు చెడైంది కూడా మాట్లాడుతున్నాను, మంచి అయినప్పుడు మంచి అయినది కూడా మాట్లాడుతున్నాను. సో ఇవాళ తెలంగాణ సేఫ్ అసెస్మెంట్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో చూడు 530 నుంచి మళ్ళీ 490కి డ్రాప్ అయినాయంట. సెమీ క్రిటికల్ ఏవైతే ఉంటాయి చూడు అది 61 నుంచి 85కి అయినాయంట రీజియన్స్. క్రిటికల్ ఉంటాయి చూడు 10 ఉంటాయి ఇప్పుడు 13 అయినాయట. ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో చూడు 11 ఉండేనంట వెనకటికి, ఇవాళ అవి కాంగ్రెస్ హయాంకి వచ్చేసరికి 32 అయినాయట. యాన్యువల్ ఎక్స్ట్రాక్షన్ ఏదైతే ఉండే చూడు అది 8.4 BCMకి పెరిగిందంట. మళ్ళీ ఇంత మా కోటిది మాకు చిత్రగుప్తులో మామే గింత చదివితే మళ్ళీ ఇంత పెద్ద వ్యవస్థ ఉన్న ప్రభుత్వాలు ఏడుదాకా ఉండాలా, ఏం చేయాలా, ప్రజలకు ఏం చెప్పాలా అని అనేది ఒక పెద్ద ప్రశ్న.